మందిరంలోకి వచ్చిన తర్వాత వృద్ధులు వస్తున్నప్పుడు వారి దగ్గరుండి మెట్లు ఎక్కుందామని చాలామందికి ఆ ఆలోచన రాదు. ఎందుకంటే ఎందుకు నా సమయాన్ని వృధా చేసుకోవాలి. బైబిల్ కళాశాల విద్యార్థులు మేము కొంతమంది గేట్ దగ్గర కనపడతాం, మెట్ల దగ్గర కనపడతాం. ఉన్నదంతా ఒకసారి అన్ని విషయాలు గమనిస్తున్నాడని చెప్పి మేము బాధ్యత అప్పగిస్తున్నాం. కొన్నిసార్లు ఎవరెవరో వస్తుంటారు, లోపల వస్తుంటారు అని ఎలా వెళ్ళిపోతుంటారు, ఎవరో పట్టించుకోరు. వృద్ధులకు తెలియదు ఎక్కడ కూర్చోవాలో, వారికి ఎలా మాట్లాడాలో తెలియదు, ఎలా బిహేవ్ చేయాలో తెలియదు. వాళ్ళు అంతటా వాళ్ళు వస్తుంటారు, సరిగ్గా ముందుకు వచ్చేస్తారు. ఇవి కొంతమంది బాధ్యత కలిగి ముందుకు వెళ్దాము, దాన్ని మనం సరిచేద్దామని ఆలోచన రాదు. ఎక్కడ కూర్చున్న వాళ్ళు అక్కడే కూర్చుని పోతాం. ఒక అడుగు ముందుకు వేసి దాన్ని సరిదిద్దామనే ఆలోచన రాదు. కుర్చీల్లో కూర్చోబెడదామన్న ఆలోచన రాదు. ఆ బైబిల్ కాలేజీ స్టూడెంట్ చేయాలి తప్ప ఇది నాది బాధ్యత అన్న సంగతి వారు గుర్తారు కదా. దేవుని బిడ్డారా, పరిచారకుడిగా స్టెఫను అన్నిటిలోని ఆరితేరిన వాడి అన్ని పనులకు మనసును సిద్ధం చేసుకుని హృదయాన్ని చక్కదిద్దుకొని చక్కగా అన్ని పనుల్లోనూ కూడా నిమగ్నమైనటువంటి వాడు స్టెఫన్. అందుకే మంచి పేరు పొందినటువంటి స్టెఫన్. ఉండాలి, అందరినీ హెచ్చించే మనస్తత్వం ఉండాలి. నీవు వారిని పైన కూర్చోబెట్టి నువ్వు కింద కూర్చునే తత్వం కలిగినటువంటి వాడుగా సగపరిష్కారం ఇక్కడ నీ పరిచయాన్ని కొనసాగించడం లేదు. కొన్నిసార్లు నాకు ఇవ్వబడినటువంటి బాధ్యత నేను ఏం చేస్తుంటానంటే, స్టేజ్ మీద కూర్చోవాలనే ఉద్దేశం ఉంటుంది, యాజ్ వెల్ యాజ్ మళ్ళా కింద ఏమి జరుగుతుంది అని గమనించి కిందకి వెళ్ళాలనే ఆలోచన కూడా ఉంటుంది. కానీ కొన్నిసార్లు నాకు వీలు కూడినటువంటి పరిస్థితిలో ఐ అపాయింట్ సంబడి అంటే కొంతమంది నేను నిర్ణయిస్తాను. దాని ప్రకారంగా వారు ముందుకు పనులు తీస్తూ ఉంటారు. దేవుని బిడ్డ ఇక్కడ సంఘ కాపరిని లేకపోతే అసిస్టెంట్ పాస్టర్స్ది లేకపోతే మీరు తగ్గినటువంటి సేవకుది మాత్రమే కాదు, కానీ ఒక సంఘ బిడ్డగా సంఘ విశ్వాసిగా నువ్వేం చేయాలంటే యూ హ్యావ్ టు టేక్ ఇనిషియేట్ ఇన్ ఆల్ ద థింగ్స్. నువ్వు అన్నింటిలో ప్రాధాన్యత తీసుకుని బాధ్యత తీసుకుని అడుగు ముందు వేసి ఇది నా పని, ఇది మన పని అని చెప్పి అన్నింటిలో నేను ముందుకు వెళుతూ సహకరించే వ్యక్తిగా మార్చబడుతున్నప్పుడు నీవు పరిచారకుడిగా మార్చబడుతూ ఉంటావు. స్టెఫను ఒక భోజనాలు వడ్డించడానికి మాత్రమే, స్టెఫను కొంతమంది వృద్ధులకు విధురాలకి సహాయం చేయడానికి మాత్రమే. పేతురు గారు ప్రసంగం చేస్తున్నప్పుడు వచ్చినటువంటి జనాన్ని కంట్రోల్ చేస్తూ చక్కగా వారిని దారి చూపించి కుర్చీ చూపించి కూర్చోబెట్టే పరిచర్య మాత్రమే. కానీ పరిశుద్ధాత్ముడు ఎంతలాగా స్టెఫెను జీవితాన్ని పైకెత్తాడంటే, ఎంత ఔన్నత్యంలో దేవుడు కూర్చోబెట్టాడంటే, తన హృదయాన్ని దేవుడు గమనించాడు, తనకున్నటువంటి లక్షణాలను గమనించాడు, తనకున్నటువంటి తత్వాన్ని దేవుడు గమనించాడు, తనకున్నటువంటి పరిచర్య ఆశ, ఆ వాంఛను గుర్తించాడు దేవుడు. కాబట్టి వివిధ కోణాల్లో స్టెఫెను వాడబడాలి. ఆత్మతో నింపుకున్నాడు వాడు, ఆత్మతో నింపబడినటువంటి వాడు స్టెఫెను. మంచి పేరు మాత్రమే కాదు, దేవుని ఆత్మ కలిగినటువంటి వాడు, పరిశుద్ధాత్మ నింపుదల కలిగినటువంటి వాడు. ఒకవేళ నీవు దేవుని ఆత్మ నింపబడిన వాడు అయితే నీలో ఏ విధమైనటువంటి ఉగ్ర రూపం కనపడదు, నీలో ఏ విధమైనటువంటి ఆవేశ రూపం కనపడదు. పరిశుద్ధాత్మతో నింపబడిన వాడు అయితే ఏ విధమైనటువంటి దురాశ నీలో ఉండదు, లేకపోతే స్వార్థపూరితమైనటువంటి జీవితం ఉండదు. పరిశుద్ధాత్మతో నింపబడిన వాడు అయితే అందరినీ ప్రేమించే గుణము కలిగి ఉంటావు, అందరినీ అంగీకరించే గుణము కలిగి ఉంటావు, అందరినీ స్వీకరించే గుణము కలిగి ఉంటావు, అందరికీ ఆతిథ్యం ఇచ్చే వ్యక్తిగా మార్చబడుతూ ఉంటావు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క ఆత్మ కలిగినటువంటి వాడు లోకానుసారమైనటువంటి జీవితానికి వ్యతిరేకమైనటువంటి హృదయము కలిగి ఉంటాడు. దాని కారణం ఏంటంటే దేవుని ఆత్మ నీలో ఎప్పుడైతే ఉందో
పాపాలకి నువ్వు చోటు ఇవ్వటం లేదు. లోకానుసారమైనటువంటి జీవితానికి అవకాశం ఇవ్వట్లేదు. లోకానుసారమైనటువంటి వాంఛలకు నువ్వు అవకాశం ఇవ్వటం లేదు. పరిశుద్ధాత్మతో నింపబడినప్పుడు దేవుని యొక్క మాటలు, దేవుని యొక్క ఉద్దేశాన్ని, దేవుని యొక్క నడిపింపు, దేవుడు ఏమి కోరుకుంటున్నాడు, దేవుడు ఏమి ఆశపడుతున్నాడు అని అర్థం చేసుకుని దాని ప్రకారంగా జీవిస్తూ చీకటిని విడిచిపెట్టి ఎప్పుడు వెలుగులో నువ్వు జీవించడానికి నువ్వు ప్రయత్నం చేస్తావు. దేవుని దేవుని యొక్క వాక్యం నిజమైనది, ఖచ్చితమైనది అని చెప్పి విశ్వసిస్తూ నీకు నీలో మార్పు తెచ్చుకోవడానికి ప్రయత్నం చేస్తావా? దేవుని యొక్క కార్యక్రమాలు, దైవికమైనటువంటి కార్యక్రమాలు వాడబడాలంటే పరిశుద్ధాత్మతో నింపబడినటువంటి వ్యక్తిగా తీర్చిదిద్దబడాలి. ఆత్మ పొందుకున్నటువంటి వ్యక్తిగా తీర్చిదిద్దబడాలి. వృషభ తండ్రి గారు అన్నారు, సంఘంలో ఒక 10 మంది స్త్రీలను 10 మంది పురుషులని ప్రభు సంస్కారానికి సిద్ధం చేయి. సంఘంలో 250 కుటుంబాలు, ప్రతి ఇంట్లో స్త్రీలు అమ్మలు అక్కలు ఉన్నారు. ప్రతి కుటుంబంలో నాన్నలు అన్నయ్య తమ్ముడు ఉన్నారు. అందరికీ ఇవ్వడానికి అవకాశం ఉంది. కానీ కొన్ని మేము గుర్తిస్తూ ఉంటాం, ఎవరు మంచి పేరు కలిగినటువంటి వారు ఉన్నారు. అందరిలో మంచిగా పలికే మాట ఏంటి, వ్యక్తి పేరు ఎవరు, వారు నిజంగా ఆత్మీయంగా ఉంటారా లేదా, వారి ప్రార్థనలో బలపడుతున్నారా లేదా, వాక్యంలో బలపడుతున్నారా లేదా, మాట్లాడుతున్నప్పుడు నోరు తెలుస్తున్నప్పుడు వారి నోటి వెంబడి దేవుని యొక్క వాక్యము, దైవ స్వభావంతో ఉన్నటువంటి తత్వము ఉట్టిపడుతుందా లేదా అనేది మేము చూస్తూ ఉంటాం. ఇవన్నీ గమనించి మేము కొంతమందికి అవకాశం ఇచ్చినప్పుడు ఇంకా మాకు ఇవ్వలేదు, మేము చేయాలని ఆశ కలిగినటువంటి వారు ఉంటారు. సో దేర్ ఇస్ ఎ క్వాలిఫికేషన్ టు డూ ద మినిస్ట్రీ ఇన్ ద చర్చ్. దేవుని యొక్క సన్నిధిలో పరిచయం చేయడానికి కొన్ని లక్షణాలు, ఆత్మీయమైనటువంటి లక్షణాలు కావాలి. ఎలా పడితే వాళ్ళకి, ఎవరు పడితే వాళ్ళకి అవకాశాలు ఇవ్వడానికి అవ్వదు. ఎవరు పడితే వాళ్ళకి స్టేజ్ మీద రావడానికి అవకాశం ఉండదు. ఎవరు పడితే వారికి ఆ యొక్క రొట్టె ద్రాక్షారసం ఇవ్వడానికి మరి అవకాశం ఉండదు. ఎవరు పడితే వారికి ఇక్కడ పరిచయం చేయడానికి అవకాశం ఉండదు. నీలో ఒక విధమైనటువంటి చేంజ్ కనపడాలి. దేవుని పరిచయంలో వాడుకోవాలంటే నీలో చాలా లక్షణాలు కనపడాలి. స్టెఫెను పరిచయం కొరకు ఎన్నిక చేయబడినప్పుడు ఇవన్నీ అతనిలో కనపడ్డాయి. ఏమేమి కనపడ్డాయంటే ఆత్మతో నింపబడినటువంటి వాడైన స్టెఫెను, జ్ఞానంతో నింపబడిన వాడైనటువంటి స్టెఫెను, మంచి పేరు పొందిన వాడైనటువంటి స్టెఫెను, కృపతో నింపబడిన వాడైనటువంటి స్టెఫెను, బలముతో నింపబడిన వాడైనటువంటి స్టెఫెను. దేవుని బిడ్డలారా, do we have even one quality in our lives and one qualification in our lives? మన జీవితంలో ఇక్కడ ఉన్నటువంటి 5 లక్షణాలు, స్టెఫెనుకు ఉన్నటువంటి లక్షణాలు మనలో ఏదైనా ఉన్నావా అని మనం చూసుకోవాలి. ఆత్మతో నింపబడినటువంటి వ్యక్తి ఆత్మావేశం కలిగి దేవుని యొక్క సత్యాన్ని ప్రకటించే వ్యక్తిగా సంఘంలో దేవుని యొక్క పరిచర్యలో వాడబడుతూ ఉంటాడు. ఇది దేవుని ఆత్మ నడిపింపు లేకపోతే ఎవరు దేవుని యొక్క మాటలు మాట్లాడలేరు. దైవ ఆవేశం కలిగి దేవుని యొక్క వాక్యము బోధించలేరు. ప్రతి వ్యక్తి యేసుక్రీస్తు నామములో రక్షణ పొందుకున్నటువంటి వ్యక్తి ఆత్మను పొందుకున్నటువంటి వాడిగా ఉండాలి. పరిశుద్ధాత్మతో నింపబడిన వాడిగా ఉండాలి. దేవుని ఆత్మ పొందుకున్న వాడిగా ఉండాలి. చాలా చోట్ల ఏంటంటే నేను ఆత్మను పొందుకున్నాను, పరిశుద్ధాత్మతో నింపబడ్డాను అని చాలామంది మాట్లాడతారు. ఎక్కడంటే కొన్ని వ్యక్తులు డినామినేషన్ ప్రకారంగా డ్రమ్ము గట్టిగా కొడితే చాలా ఎదురుగా చేస్తే అది పరిశుద్ధాత్మ అంటారు. తర్వాత వారు బయటకు వచ్చిన తర్వాత వారికి అసలైన క్యారెక్టర్ కనపడతారు. నీవు సంఘంలో గెంతులు చేసుకుంటూ భాషలు మాట్లాడుతూ నీవు దేవుని స్తుతిస్తే నువ్వు అనుకుంటున్నావు అది దేవుని ఆత్మ నింపబడ్డమా అని అనుకుంటున్నావు. కానీ తిరగాలి, నీ
తప్పుడు అడుగులో గుర్తెరగాలి. ఎప్పుడు గుర్తెరుగుతావు అంటే, whenever you have the Spirit of God in your heart, you will realize that you have done mistake. నువ్వు తప్పు చేస్తున్నావని అది హెచ్చరిస్తుంటా. That's why you have to fill with the Holy Spirit. దేవుని యొక్క ఆత్మతో నింపబడినటువంటి సంఘముగా ఉండాలి. దేవుని యొక్క ఆత్మతో నింపబడినటువంటి కుటుంబముగా ఉండాలి. దేవుని యొక్క ఆత్మ పరిశుద్ధాత్మతో నింపబడినటువంటి ఎవరి బిడ్డలుగా ఉండాలి. మంచి పేరు మాత్రమే కాకుండా దేవుని యొక్క ఆత్మ నింపబడినటువంటి వ్యక్తిగా స్థాపనలు ఉండాలి. అప్పుడే నువ్వు సంఘపరిచర్యలో ఓడబడతావు. అప్పుడే సంఘపరిచర్యలు ఎన్నిక చేయబడతావు. బిషప్ తండ్రి గారు అప్పగిస్తారు, మిగిలిన శిష్యులు నాకు అప్పగిస్తారు. ఏ పని చేయాలని కనిపెడుతున్నటువంటి వ్యక్తి. అయ్యగారు ఒక సూచన ఇస్తారు ఏంటంటే, నేను ఎప్పుడు చూస్తానో తెలియదు, నా చూపు గమనించండి అంటారు. దగ్గరకు వచ్చి నా చేయి పట్టుకుని రావాలి, ఆయన చేయి పట్టుకుని రావాలంటే ఒక కష్టమైన పని. కాబట్టి విత్ ఐ సైట్ అండ్ ఐ గైడెన్స్, ఈ దృష్టి ద్వారా ఈ నడిపింపును బట్టి మేము పరుగులు తీయాలి పరిచయం చేయడానికి. అది మేము కనిపెడుతూ ఉండాలి. ఏ పని కూడా వస్తారో నాకు, నేను ఏమి చేయాలి అని ఆశ కలిగిన వాడుగా నేను ఎదురు చూడాలని కూర్చొని, నిద్రపోతున్నటువంటి వ్యక్తిగా కూర్చోకూడదు. ఆవలంతం తీసుకున్నటువంటి వ్యక్తిగా కూర్చోకూడదు. ఇది నాకు ఎందుకులే అన్నట్టుగా కూర్చోకూడదు. ఇది నాకు సంబంధం కాదు, అసలు పరిగెడతాను అనేది కాదు. ఒక పిలుపుకి ఇద్దరు ముగ్గురు పరిగెత్తేటట్టుగా ఉండాలి. అది ఆత్మతో సిద్ధపడినటువంటి వ్యక్తిగా మీరు పరిచర్యలో వాడడానికి ఎంతగానో సహకరిస్తూ ఉంటారు. సంఘ పరిచర్య చేయాలని ఆశపడుతున్నావా? సంఘంలో వాడబడాలని ఆశపడుతున్నావా? యూ హ్యావ్ టు కమ్ ఫ్రమ్ దట్ డౌన్ గ్రాస్ రూట్ లెవెల్. నీవే పిల్లలందరూ లేరంటే నలుగురు అక్క చెల్లెలు ఉదయాన్నే వాళ్ళకి ఫోన్ చేసి నాకు లేపారు. మత్తుగా పడుకున్నాను. అయ్యే రోజు అంటే అమ్మ వస్తున్నారా, నేను వస్తానని వచ్చాను. పిల్లలందరూ నన్ను వచ్చి శుభ్రం చేసి మంత్రాన్ని రీతిగా అక్కడ మనం కూర్చోడానికి అనుకూలమైనటువంటి వాతావరణం కలిగించేస్తారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నీ పరిచర్య ఏ స్థాయి నుంచి ఎక్కడి నుంచి రావాలంటే, కింద నుంచి స్థాయి మొదలు పెట్టినప్పుడు నీవు ఔన్నత్యంలోకి కూర్చోడానికి దేవుడు నీకు ప్లేస్ని సిద్ధం చేస్తూ ఉంటాడు. మా పరిచర్య కింద నుంచి స్టార్ట్ చేస్తాం. కుర్చీలు సర్దినటువంటి చేతులు ఇవి, మందిరం శుభ్రం చేసినటువంటి చేతులు ఇది, మట్టి ఎత్తినటువంటి చేతులు ఇవి, చీపులు పట్టుకున్నటువంటి చేతులు ఇవి, చాట పట్టుకున్నటువంటి చేతులు ఇవి. యూరోపియన్ క్లబ్లో కూడా చేయి పెట్టి శుభ్రం చేసినటువంటి దినాలు, వాష్రూమ్ కూడా చేయి పెట్టి శుభ్రం చేసినటువంటి దినాలు. కారణము నాటి నుండి నేటి వరకు కూడా, కింద నుంచి పై స్థాయి వరకు కూడా ప్రతి పనిని ఇది నాది కాదు అని చేసినప్పుడే అది నీవు నిజంగా ఆత్మతో నింపబడినటువంటి వ్యక్తిగా అంటే ఆ తీరు చాలా బాగుంటుంది. చాలా అన్నింటిలో నీకు పరిపక్వత కలిగినటువంటి వ్యక్తిగా మార్చబడుతూ ఉంటావు. ఈ ఆత్మ ఎప్పుడైతే నీలో ఉందో అది నీవు ఇలా ఉండాలి అలా ఉండాలని హెచ్చరిస్తూ ఉంటుంది. ఆ దేవుని ఆత్మను కలిగి ఉన్నావా? ఆ దేవుని ఆత్మను పొందుతున్నావా? ఆ ఆత్మను నింపుదల కలిగి ఉన్నావా? సంఘంలో ఏ రీతిగా వాడబడుతున్నావు? ఎందులో వాడబడుతున్నావు? ఎందుకు తృణీకరించబడుతున్నావు? ఎప్పుడైనా నువ్వు ఆలోచన చేస్తావా? నాకే ఈ పరిచయం ఎందుకు ఇవ్వలేదని ప్రశ్న వేసుకున్నావా? నాకే ఎందుకు ఈ అవకాశం రాలేదని నువ్వు ప్రశ్న వేసుకున్నావా? సంథింగ్ రాంగ్ ఇన్ యువర్ హార్ట్. నీ హృదయంలో ఏదో ఒక తేడా కనపడుతుంది. దేవుడికి అయిష్టమైనటువంటి తేడా కనపడుతుంది. దేవుడికి విరుద్ధమైనటువంటి తేడా కనపడుతుంది ఇక్కడ. అందుకే కొన్ని విషయాల్లో నీకు బాధ్యతలు అప్పగించడానికి పరిశుద్ధాత్మకు అంగీకారం కుదరలేదు ఇక్కడ.
అంతేకాకుండా స్టెఫెను జ్ఞానంతో నింపబడిన దాన్ని పెట్టేసుకోవడానికి చెప్పి సంఘం గుర్తించాలి. సంఘం అంతా ఏకమై ఏమండి ఈ స్టెఫెను గారిని తీసుకుని వాడుకోండి అని చెప్పి స్టెఫెను లాంటి సంఘములు ఏ పరిచయం చేయడం సరే వెనుకూడదు. కొన్నిసార్లు నేను గమనిస్తుంటాను, చాలా సాగుతుంది. అతను ఉన్న స్థానాన్ని బట్టి వాక్యం చదవడానికి ఒప్పుకోరు, కానీ ప్రార్థన చేయడానికి ఒప్పుకుంటారు. కొంతమంది ఆ ప్రార్థన నాకేంటి, నాకు గ్రీటింగ్స్ కావాలని కోరుకుంటాను. ఆ గ్రీటింగ్స్ ఇచ్చేవాడు గ్రీటింగ్స్ ఆ గ్రీటింగ్స్ ఏంటి, నేను వాక్యం చెప్తానని వాక్యం మీద కూడా ఆశపడుతున్నారు. They are not willing to do the reading the scripture and not doing the prayer, not doing the greetings. Always they are expecting the highly thing which is preaching. పరిచర్యలో ప్రసంగం అనేది ఒక భాగం మాత్రమే. ఇట్స్ అ పార్ట్ ఆఫ్ ది మినిస్ట్రీ. నువ్వు వాక్యం చదివినా అదే షార్ట్ మెసేజ్. చూడండి, ఒక వాక్యం, ఒక స్త్రీ, నాలెడ్జ్ అంటే జ్ఞానము, విజ్డమ్ అంటే వివేకం. బైబిల్లో రాయబడేది ఏంటంటే విజ్డమ్ అని రాయబడేది, తెలుగులో జ్ఞానం అని రాయబడేది. ఈ జ్ఞానం అనేది లైబ్రరీలో కూర్చుని ఆయా గ్రంథాలు తిరిగేస్తూ చదువు వల్ల వచ్చే ఈ పరిజ్ఞానం, ఈ జ్ఞానం. ఈ వివేకం చూసారా, ఇస్ కమింగ్ ఫ్రమ్ అబౌవ్. దేవుడిచ్చే జ్ఞానం ఏంటంటే ఎక్కువ అర్థం చేసుకునే కెపాసిటీ కలిగినటువంటి వివేకం. మనుషులకు అర్థం కానటువంటిది నీకు బయలుపరచబడుతుంది చూసారా, అది వివేకం. నేనేదో గ్రంథాలు లేకపోతే ఏవో ఎన్సైక్లోపీడియా లేకపోతే ఏవో ఇంటర్ప్రిటేషన్ బైబిల్ డిక్షనరీస్ ఇవన్నీ తిరిగేస్తుంటే దిస్ ఇస్ ద నాలెడ్జ్ ఫ్రమ్ ది ఎర్త్లీ థింగ్. లోకానుసరమైనటువంటి విషయంలో ఇది జ్ఞానం, పుస్తకాల ద్వారా సంపాదించుకునే జ్ఞానం. కానీ ఈ దేవుడు ఇచ్చే జ్ఞానం చూస్తారా, ఈ వివేకం చూసారా, ఈ విజ్డమ్ చూసారా, ఇది చాలా అన్నిటికంటే పుస్తకాలు చదివిన దానికంటే చాలా తెలివైనటువంటి, ఎక్కువ ఒక మెట్టు రెండు మెట్లు ఉన్నత స్థాయిలో ఉన్నటువంటిది వివేకం. ఆ దేవుడు ఇచ్చే జ్ఞానం చూసారా, అందరినీ సమానంగా ప్రేమించే జ్ఞానం ఇది, అందరినీ గౌరవించే జ్ఞానం ఇది, అందరికీ విలువిచ్చే గౌరవం ఇది, అందరినీ హెచ్చించే గౌరవం ఇది, ఈ జ్ఞానం. ఇదే లేనప్పుడు పుస్తకాలు చదివితే ఏంటి, గ్రంథాలు పఠిస్తే ఏంటి, నవలేస్తే ఏంటి, వరకు ఎక్కించేసుకుంటే ఏంటి? సమాజానికి, సంఘానికి, పరిచయానికి ఉపయోగపడలేనటువంటి జ్ఞానం ఎందుకు, దేనికి ఉపయోగపడుతుంది? ఏమైనా ఒక ఆత్మ దేవుడి సన్నిధికి తీసుకుని రాగలదా? కొన్నిసార్లు వీ హ్యావ్ టు కీప్ అవే ద నాలెడ్జ్ అకార్డింగ్ టు ది సిచ్యువేషన్. ఆ పరిస్థితిని బట్టి, ఆ వ్యక్తిని బట్టి నీకున్న జ్ఞానాన్ని పక్కన పెట్టి ఆ వాతావరణాన్ని ఎలాగ నువ్వు మార్చాలి, ఆ సిచ్యువేషన్ ఏ విధంగా చల్లని వాతావరణంగా మార్చాలి, అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఏ విధంగా చక్కదిద్దాలని ఆలోచన వస్తుంది చూసారా, అది సమయోచితమైనటువంటి జ్ఞానం చూసారా, అది దేవుడిచ్చే జ్ఞానం. నువ్వు మాట్లాడితే చాలు అందరూ చల్లబడిపోతారు. ఇదేదో పుస్తకాల నుంచి వచ్చినటువంటి జ్ఞానం కాదండి. పుస్తకాల నుంచి వచ్చే జ్ఞానం ఎలా ఉంటుందంటే, నేను ఏదో డిక్షనరీ ఉదయాన్ని తిరిగేస్తాను కూడా తీసుకున్నాను, బార్లీ కామెంటరీ అండి. అందులో ఒక మాట ఉంది, వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ దిస్ స్టెఫెన్ అంటే గ్రీకు భాషలో స్టెఫెనోస్ అని రాయబడి ఉంది. అర్థం ఏంటంటే ఇది కిరీటం. ఇది స్టెఫెనోస్ అంటే గ్రీకు భాషలో అర్థము కిరీటం. ఇది నేను పుస్తకం ద్వారా తీసుకున్నాను. కానీ ఈ కాంప్లికేటెడ్ సిచ్యువేషన్స్లో, ఈ ఇబ్బందికరమైనటువంటి పరిస్థితిలో, ఈ చిక్కులు ఏర్పడుతున్న పరిస్థితిలో వాతావరణం చక్కదిద్దడానికి ఉపయోగపడే ఒక ఆలోచన చూస్తారా,
ఇట్స్ ఎ విజ్డమ్ ఫ్రమ్ అబౌవ్. మిటిగేటింగ్ ద ప్రాబ్లం అంటారు. మిటిగేటింగ్ ద ప్రాబ్లం అంటే ఎలా ఉండాలంటే, మేము కొన్నిసార్లు ఎంతకాలం మేము సేవ చేయగలుగుతున్నాము, కాలేజీ నడిపిస్తున్నాము అంటే గల కారణము, మా దగ్గర కొన్ని సమస్యలు వస్తాయి, ఎరకాటంలో పెట్టే సమస్యలు వస్తాయి. జ్ఞానం అనుకున్నారు. He might have completed the PhD. He might have completed many degrees. చాలా డిగ్రీలు పూర్తి చేసుకున్నారు, లేదా పిహెచ్డి కంప్లీట్ చేసుకున్నారు అని మనం అనుకుంటాం. కానీ he did not finish any higher education. He spent his time in the presence of God, hours and hours and hours and hours. దేవుని సన్నిధిలో గడిపినప్పుడు, దేవుడు నీకు సమయోచితమైనటువంటి జ్ఞానం అనుగ్రహించినప్పుడు, యూ విల్ క్లియర్ ఆల్ ద సిచ్యువేషన్స్. నువ్వు అన్ని సమస్యలు కూడా దేవుడి ఇచ్చే జ్ఞానాన్ని బట్టి నువ్వేం చేస్తావంటే దాన్ని సరి చేయగలుగుతావు, శాంతింప చేస్తావు. ఇలా ఒకసారి మేము చదువుతున్న మెడ్రాస్ కాలేజీలో ఏ పరిజ్ఞానం లేకుండా ఉన్నటువంటి పేతురు, యోహాను వాళ్ళు సముద్రంలోకి వెళ్ళిపోయి చేపలు పట్టుకుని ఆ వలలన్నీ వాసన కొట్టి వాళ్ళని చక్కపరిచి మళ్ళా ప్రతి దినం వ్యాపారం సాగిస్తున్నటువంటి వారిని తీసుకువెళ్ళి మనుషులు పట్టే దానాలుగా దేవుడు చేశాడు. ఏ విధమైనటువంటి క్వాలిఫికేషన్స్ వారికి లేవు. పేతురు గారు పరిచయం చేసి పరలోకానికి వెళ్ళిపోయిన తర్వాత ఆయనకి ఇవ్వబడినటువంటి టైటిల్ ఏంటంటే సెయింట్ పీటర్, పరిశుద్ధుడైనటువంటి పేతురు. బిషప్ పీటర్, సెయింట్ పీటర్, ఆర్చ్ బిషప్ పీటర్, ఎన్నో టైటిల్స్ ఆయా ప్రాంతాల్లో మందిరంలో కట్టబడినటువంటి మందిరంలో పేర్లు రాయబడుతుంటాయి. ఏ సింపుల్ మ్యాన్ ఆఫ్ గాడ్, ఒక సామాన్య మానవుడు దేవుని సేవకుడిగా తీర్చిదిద్దబడి ఒక్కొక్క మెట్టు ఎదుగుతుండడం, ఇది కేవలం దేవుని యొక్క కృప మాత్రమే. దేవుని కృపను బట్టి నువ్వు హెచ్చించబడుతూ ఉంటావు. చూడండి, ఎంబీఏ చదువుకున్న వాళ్ళు, మంచి ఉద్యోగం సాధించవలసిన వాళ్ళు, హోటల్లో సర్వర్గా పనిచేస్తున్న వాళ్ళు ఉన్నారు. తక్కువ క్వాలిఫికేషన్ వారు ఉన్నత స్థాయిలో ఆఫీస్లో పనిచేస్తున్న వారు ఉన్నారు. వాళ్ళు ఎలా ఫీల్ అవుతారంటే, ఇట్స్ ఎ గ్రేస్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క కృపను బట్టి నాకు ఈ ఔన్నత్యం ఇవ్వబడ్డది, నాకు ఈ గుర్తింపు ఇవ్వబడ్డది, దేవుని కృపను బట్టి నేను ఈ స్థాయిలో ఉన్నాను, దేవుని కృపను బట్టి ఇలా వాడబడుతూ ఉన్నాను అని చెప్పుకునే స్థాయిలో ఉన్నాను. దేవుడు వాడుతున్న తీరు స్థితిని చూస్తుంటే ఏ స్థాయి వచ్చాడు, ఇస్తరాకులు పంచే స్థాయి నుండి ఏ స్థాయికి వెళ్ళిపోతున్నాడంటే, అధికారుల ముందు కూర్చుని మాట్లాడి డిస్కషన్ చేసే స్థాయికి ఎదిగిపోతున్నాడు. దేవుడు బిడ్డలారా, ఇది దేవుని యొక్క కృప కాదా? మందిరం చూసిన దగ్గర నుంచి ఆయన ఏ స్థాయికి వెళ్ళిపోతున్నాడంటే, ఒక గొప్ప ఔన్నత్యంలో కూర్చుని అందరిని శాసించే స్థాయికి వెళ్ళిపోతున్నాడు. దేవుని యొక్క వాక్యం ద్వారా హెచ్చరించే స్థాయికి వెళ్ళిపోతున్నాడు. ఇది దేవుని యొక్క కృప కాదా? ఏ స్థాయిలో ఉండేవాళ్ళము, ఏ స్థాయికి వచ్చి ఉన్నాము, మనం ఎక్కడ ఉండేవాళ్ళము, ఏ స్థాయిలో ఉన్నాము. ఆ స్థానం ఒకసారి మర్చిపోతున్నాము. ఎప్పుడు పిలవబడ్డామో, ఎప్పుడు నీకు అధికారం ఇవ్వబడ్డదో, ఏ స్థాయిలో నీకు స్థానం ఇవ్వబడ్డదో అది మర్చిపోతున్నాం. దాన్ని బట్టి మనం ఏం చేస్తామంటే, నాకు ఈ అవకాశం ఇవ్వలేదు, నాకు ఈ ఒకప్పుడు నీకున్న విశ్వాస జీవితం, ఇప్పుడున్న విశ్వాస జీవితం, ఒకప్పుడు నీకున్న భక్తి, ఇప్పుడున్న భక్తి ఎదగటం లేదా? స్టెఫను దేవుని కృపతో నిండుకొనిన వాడై పరిచర్యలో వాడబడుతున్నాడు. ఎక్కడికి వెళ్ళినా మార్గం సులభం చేయబడుతుంది, దారి సరళం చేయబడుతుంది, శత్రువులు మిత్రులుగా మార్చబడుతున్నారు. అక్కడ వాతావరణం చక్కగా మార్చబడుతుంది. చివరిగా ఆయన బలంతో నిండుకొనిన వాడై the Stephen is the man of power of Jesus.
యేసు యొక్క శక్తి, ఆయన నామములో ఎన్నో సూచక కార్యములు, ఎన్నో అద్భుత కార్యములు స్టేట్లో సంఘంలో సంఘపరిచయంలో చేసి ఉన్నాం. నీవు నిజంగా దేవుని యొక్క ఆత్మ బలము కలిగినటువంటి వాడు అయితే నీవు ప్రార్థన చేస్తే విజయాలు సాధించగలుగుతావు. ఎవరి కోసమన్నా నువ్వు రాసి ప్రార్థన చేస్తే వారు స్వస్థత కలిగి ఉంటారు. నీవు ఎవరికైనా పంట నష్టమవుతుంది బాగుపడాలంటే నువ్వు ప్రార్థన చేస్తే బాగుపడతారు. ఎవరైనా నువ్వు ఇల్లు కట్టుకోవాలని బాధపడుతుంటే వారు ప్రార్థన చేస్తే వారు ఇల్లు కట్టుకునే వారు ఉంటారు. ఎవరికైనా ఉద్యోగం లేదని నువ్వు దాన్ని గుర్తించి ప్రార్థన చేస్తే అది వారికి ఉద్యోగం దొరుకుతుంటారు. నీవు చేసే ఈ ఆత్మీయమైనటువంటి బలము ద్వారా నీవు అద్భుతమైనటువంటి కార్యాలు సంఘపరిచర్యలు చేస్తావు. స్టెఫెనుకు ఉన్నటువంటి ఆత్మ బలము, దేవుని శక్తి, ఏది చేయాలనుకున్న అన్నింటిలోనూ సక్సెస్ సాధిస్తూ ఉన్నాడు. విచిత్రమైనటువంటి బలం అది. ఇది స్టెఫెను చేయగలడా అని ప్రశ్న వేసే కార్యమై దేవుడు పెట్టారా? సమయం తక్కువ ఉంది కాబట్టి కొద్ది నిమిషాలు చాలా ఆశపడుతున్నాను. మంచి పేరు కలిగినటువంటి స్టెఫెను, ఆత్మతో నింపబడినటువంటి స్టెఫెను, విశ్వాసంతో నింపబడినటువంటి స్టెఫెను, అంతేకాకుండా కృప కలిగినటువంటి స్టెఫెను, దేవుని యొక్క ఆత్మబలం కలిగినటువంటి స్టెఫెను. ఇవన్నీ దేవుడు నాకు కార్యములు చేయగలడు, నేను ముందుకు వెళ్తాను, దేవుడు నన్ను వాడుకుంటాడు అని చెప్పి విశ్వాసంతో అడుగులు వేయటమే, నమ్మకంతో అడుగులు వేయటమే. 1990లో నేను ఆర్థికంగా చేయబడుతున్నాను. ఆ దినాలలో నేను 800 రూపాయలు కోర్సు పూర్తయిన నేను ఏడు బయట ఉంటే నాకు 30,000 రూపాయలు చేసుకొచ్చింది కదా, 800 రూపాయలు జీతాన్ని చేస్తున్నానండి, మద్రాసులో చదువుకుంటా కూడా అని చెప్పి నాలో నేను తెలుసుకొచ్చుకున్నాను. అయినా సరే నాటి దేవుని యొక్క సేవ ముందుకు వెళ్ళాలి, దేవుడు వాడపడాలని ఒక ఆశ, ఒక తాపత్రయమో దేవుని కారణం నడిపించుతో అలా చేయబడుతూ ఎంతవరకు కేవలం దేవుడు కుటుంబానికి సంప్రదాయంతో చేయబడుతుంది. బెనిఫిట్స్ ఉన్నా బెనిఫిట్స్ లేకపోయినా, జీతాలు పెరిగినా పెరగకపోయినా, ఇంట్లో అవసరాలు తెచ్చుకున్నా ఇప్పుడు దేవుడు పెట్టారా? దేవుడిని స్థితిస్తూనే ఉంటాం. ఎప్పుడు తుఫాను వస్తుందంటే భయపడుతూ ఉంటుంది, ఇంట్లో అర్థం జరుగుతూ ఉంటుంది. తుఫాను కంటిన్యూ అవుతున్నప్పుడు ప్రతి గదిలో ఒక్కొక్క అడ్డా పెట్టుకుని దాన్ని అన్నింటిని మళ్ళా ఉదయాన్నే పాల్పోసే స్థాయి వస్తూ ఉంటారు. అంత బలహీనమైనటువంటి ఇంట్లో కొన్ని సంవత్సరాలు నేను జీవిస్తూ ఉన్నాను. కానీ నేను కట్టగలనా కుటుంబం, లేకపోతే నేను బాగు చేసుకోగలనా అని నేను చెప్పి ఒకసారి బాధపడుతూ ఒకే ఒక నమ్మకం, దేవుడిని పడుకున్నాను, దేవుడు చెవి పడుకున్నాను. నా ఆశను, నా అవసరాలు తీర్చుకోవడం దేవుడు అని చెప్పి లోకానుసారమైనటువంటి జీవితం కాకుండా పరసంబంధమైనటువంటి విషయాల గురించి ఆలోచిస్తూ ఎంతకాలం నేను విశ్వాస జీవితంలో ప్రయాణం చేస్తున్నాను. దేవుడు నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.